ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. విత్తనాల కొనుగోలు అంశంలో రైతులు ఏమంటున్నారు? రైతులు ప్రస్తుతానికి కొంతమంది ఉన్నారు. రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటున్నారు చెప్తారు. ఏమంటున్నారు విత్తనాల విషయంలో? విత్తనాలు ఇప్పుడు స్టాక్ లేదు అది సార్. స్టాక్ లేదు, అది ఆదివారం సోమవారం మంగళవారం దాకా వస్తాయని చెప్పింది. ఇప్పటిదాకా 3 రోజులు అయి తిరుగుతున్నాం. ఏ రకం విత్తనాలు కావాలని అడిగారు మీరు? 659 రాశి 659 అదే ఎందుకు వేస్తున్నారే? భూములలో అవి ఇక శాతం మంచిగా దిగుబడి వస్తుంది అందుకు. ఇంకా చాలా రకాల విత్తనాలు ఉన్నాయి, అవి కొంటే బాగుంటుందని సార్ కూడా చెప్తున్నారు కదా, కలెక్టర్ సార్ చెప్తుంది. కానీ ఇక మేము 659 పెట్టుబడికి మాకు దిగుబడి పంటల చోటుకు మేము అవే పెట్టున్నాం. వేరే వేరే పెట్టిలో కూడా దిగుబడి వస్తలేదు. ఇక అదే వెరైటీగా వచ్చినాయి, బాగా వచ్చినాయి. కానీ 6.9 మీదే తీసుకోవాలని ఉన్నది. బాగా మంది ఎక్క 6.9 వేస్తారు, మంచిగా దిగుబడి వస్తుందని ఇవి వేస్తున్నారు. కాబట్టి నిరుడు మేము వేసినాము వెరైటీగా 6.5 షిఫ్ట్, అవి 6.5 మేఘన అవి వేసినామైతే 5 కుంటలు 6 కుంటలు పత్తి దిగుబడి వచ్చింది. 2 బ్యాగులు వేసినామైతే బరకాల 10 కుంటలు దిగుబడి వచ్చింది మాకు 6.9. దానివల్ల ఇది అందరూ 6.9 ఎగబడుతున్నారు. ఎన్ని ఎకరాల భూమి ఉంది నాకు 6 ఎకరాలు ఉన్నది. 6 ఎకరాలు 2 బ్యాగులు వేసిన నిరుడు 15 కుంటలు వెళ్ళినాయి. దగ్గర నీళ్ళ అంటే ఒక 20 కుంటలు వెళ్ళింది. వేరే అయితే 5 కుంటలు దిగుబడి వచ్చింది. ఇప్పుడు 6.9 6 ఎకరాలు వేద్దామని అదే చూద్దామని 6 ఎకరాల దాకా వేద్దామని విత్తనాలు ఆడుతున్నాం. వారం రోజులు ఒక బ్యాగ్ ఇంకా దొరుకుతలేదు. ఏంటిది ఇప్పుడు ప్రధానంగా 6.9 విత్తనాల కోసం ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం? 4-5 రోజులు ఏంది మరి 7 తారీఖు వరకు ఇస్తా అంటున్నారు కదా? 2వ తారీఖు అంటున్నారు కదా. ఇప్పుడు ఆదివారం నుంచి 7 తారీఖు వరకు ఆగబడుతుంది, తప్పదు. ఏంటి మరి ఏంది ఇప్పుడు 6.9 రేపు దొరకదు అనుకో, వేరే బీట్ వేస్తావా? తప్పదు, వేయబడుతుంది కదా. ఏదన్నా వేసేటిదేనా కదా. ఇక నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఏదన్నా వేసి ఇక సాగు చేసుకోబడుతుంది. అయ్యే విత్తనాలు 6.9 ఎందుకు అడుగుతున్నావు? ఇక వేసినాం కాబట్టి మనకు దిగుబడి వచ్చింది కాబట్టి అడుగుతున్నాము. ఇక వేరే ఉన్నాయి అవి ఇంకా మంచిగానే మేనతి ఏవి వేసినా మేనతి వేస్తేనే పండుతుంది. మేనతి వేయకుండా ఏవి పండనే పండదు కదా, అది అనుకూలంగా. ఇది పరిస్థితి. ప్రధానంగా 6.9 విత్తనాలే రావాలని చెప్తున్న పరిస్థితి. పల్సిబి సార్, పల్సిబి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? 6 ఎకరాల భూమి ఉంది సార్. అయితే 6.9 2 బ్యాగులు పెట్టాలంటున్నాం సార్. ఎందుకంటే అది మంచిగా ఉంటుంది. 2 బ్యాగులు పెట్టాలని అంటే రేట్ ఏమైనా ఎక్కువ ఇస్తున్నారా, సేమ్ రేట్కే ఇస్తున్నారా? ఏం సార్, ఇక లైన్ వాడితే తెలుస్తుంది. ఇక అయితే మనకు తెలియదు. ఇప్పుడు అది లైన్ పట్టినామంటే మనకు తెలుస్తుంది. ఇక ఎంత రేటు పెడతారు, ఎంతకి ఇస్తారు, అది అప్పుడు తెలుస్తుంది. ఇది పరిస్థితి. ప్రధానంగా 6.9 కావాలని చెబుతున్న పరిస్థితి. ఆ సీడ్ కోసమే ఆదిలాబాద్లో డిమాండ్ ఎక్కువ ఉంటుందని అటు అధికారులు చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే 6.9 తెలంగాణలోనే ఆదిలాబాద్లో ఎక్కువగా అడుగుతున్నారని నిన్న జిల్లా కలెక్టర్ చెప్పిన పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే 7 తారీఖు లోపు ఆ విత్తనాలు మేము అందుబాటులో ఉండే విధంగా చూస్తామంటారు. మనతో పాటు ఒక అమ్మ ఉంది, మాట్లాడేది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? పిప్పరవాడ. ఏం కావాలా, దేనికోసం వచ్చినావు? 6.9 కోసం. 6.9 విత్తనాల కోసం. ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా? మేము కౌళ్ళతో చేస్తాం. 7 ఎకరాల దాకా ఉంటుంది పిప్పరవాడలో. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు అమ్మ విత్తనాల కోసం? వారం రోజులు అవుతుంది. ఏమన్నారు మరి ఇప్పుడు? ఇప్పుడు సోమవారం నుంచి ఇస్తామంటున్నారు. ఇక ఇప్పుడు లేవంటున్నారు. ఇక వేరే కావాలంటే తీసుకుపోండి అంటున్నారు. వేరే తీసుకుపోయి ఏం చేయాలి? ఈ విత్తనాలు ఇబ్బంది ఇంతకుముందు ఉండేనమ్మా, ఇప్పుడే ఉంది? ఇబ్బంది ఏమి మాకు, ఏవి మాకు మంచిగా అనిపించినా అవి తీసుకుపోయినాం. వేరే తీసుకుపోయి వేస్టే కదా. ఇది పరిస్థితి. దిగుబడి వచ్చే విత్తనాలు తీసుకుంటే బాగుంటుంది, వేరే విత్తనాలు ఎందుకు తీసుకోవాలని చెప్తున్నా. ఎక్కడి నుంచి వచ్చిన బాబు? మాది ఒక్కటి. ఏం చెప్పు, దాని కొరకు ఇది గింజల కొరకే తిరుగుతున్నాం మేము. ధర్నాలు ఉన్నాను, విత్తనాల కోసం ధర్నా చేసి ఏమంటున్నారు ఇప్పుడు సార్లు 2 తారీఖు నుంచి ఇస్తా అంటున్నారు. 2 తారీఖు నుంచి 7 తారీఖు దాకా ఇస్తా అంటున్నారు. ఆడదాకా వెయిట్ చేయాలి అని అంటున్నారు. వేరేది ఉంటే కొండవల్లి అని అంటున్నారు. మాకు అది కావాలా, వేరేది సుఖ కాబడతాయి కానీ అది సుఖ కాబడతాయి, మా భూములకు అది వస్తాయి అన్నట్టు. ఇప్పుడు అన్ని మండలాలలో షాపులు పెట్టించి 6.9 అక్కడే అందే విధంగా చూస్తా అంటున్నట్టు కదా.
అది ఏమో అది పెట్టినాక తెలుస్తాయి, ఇంకా ఖాళీగా అయితే మాకు తెలుస్తాయి. కాకుంటే మాకు ఇట్లా తిరుగుడు అంటే లవేదిత్రా. ఇప్పుడు 659 ఇంతకుముందు తీసుకున్నావా? ముందు పెట్టినాం మేము. ఎంత ప్యాకెట్ అది? అది 800 చిల్లర ఉంది. అది ఇప్పుడు ఏమైనా ఎక్కువ అడుగుతున్నా మరి? షార్టేజ్ ఉంది కదా. అంత ఏమి ఇంకా మాకు ఇది కానలేదు సార్ ఇంకా. ఇది పరిస్థితి. ప్రధానంగా ఆ 659 డిమాండ్ ఎక్కువ ఉంది. 659 కావాలి, 659 అయితేనే మేము వేస్తామని రైతులు ఒక రకంగా మొండికేసుకొని కూర్చున్నట్టే కనబడుతుంది. అయితే దీనికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా అందుబాటులో 2 తారీఖు నుండి ఉంటుంది. 2 తారీఖు నుండి 7 తారీఖు వరకు ఈ సమస్య లేకుండా పరిష్కారం చేస్తామని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతోపాటు రైతులు కూడా ఒక రకంగా కన్విన్స్ అయినట్టే కనబడుతుంది. ఎందుకంటే నిన్న ధర్నా చేశారు, రస్తారోకో చేసిన పరిస్థితి, అదేవిధంగా క్యూ లైన్లో అధికంగా రైతులు నిలబడ్డ పరిస్థితి కనబడింది. అయితే ఇటువంటి పరిస్థితి అలా ఏది లేదు కాబట్టి పూర్తి స్థాయిలో అధికారుల మాట రైతులు విన్నట్టే, పూర్తి స్థాయిలో విన్నట్టే అని చెప్పుకోవచ్చు. దీనికి అనుగుణంగా జిల్లా కలెక్టర్ కూడా అన్ని ఫర్టిలైజర్ షాపులు తిరుగుతూ పలు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.